మొదలెడదామా? డబ్బుల ఆట మొదలెడదామా? ఆడియన్స్ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ సైడ్ కి రండి. వన్స్ మీరు మీ ఫోన్ పే అకౌంట్ లో 100 రూపీస్ వేయించుకున్న తర్వాతే మీరు క్వశ్చన్ చేయాలి. తర్వాత 100 రూపీస్ తీసుకోండి సార్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తానంటే అది కుదరదు. నిన్న కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనం ఈవెంట్ చేసినప్పుడు కూడా కొంతమందికి నమ్మకం కుదరలా. ఒకసారి అయితే షాక్ అయిపోయారు, సార్ ఎక్కడ ఉన్నారో కనపడట్లా కానీ వెళ్ళిపోయి ఉంటారు మేబీ నాకు తెలిసి. రండి సార్ రండి, మీతో మాట్లాడతాం రండి. ఈయన నమ్మలా, ఏంటి సార్ ఏంటి ఏం జరుగుతుంది అక్కడ, నిజమేనా మీరు ఏం చేద్దాం అనుకున్నారని చెప్పి షాక్. ఆయన చూసి నేను షాక్, ఇంకో 10 మంది కూడా అలా అయ్యారు. ఇప్పుడు వచ్చారు, ఆయనతోనే మొదలు పెడదాం. సో క్వశ్చన్ చేసే వాళ్ళు ఆడియన్స్ నుంచి పక్కకు రండి. మీడియా వాళ్ళు మీరు రికార్డింగ్ లో ఉన్నాయి కాబట్టి కొంతమంది రికార్డ్ చేసే వాళ్ళు ఫ్రంట్ ఉండండి. రిమైనింగ్ మెంబర్స్ ఇక్కడ ఇల్లు సార్ పేమెంట్ ఫస్ట్ సార్ పేమెంట్ చేయండి. మీరు మాట్లాడాలంటే పేమెంట్ అంతవరకు మాట్లాడండి. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయండి. ఇక్కడికి రండి సార్. 194219 లేట్ అక్కడ ఉందా? మీ ఫోన్ పే నెంబర్ ఉందా మీకు? ఆ నెంబర్ చెప్పండి. సతీష్ ఇక్కడికి వచ్చాను. 1942. ఇంకా క్వశ్చన్ చేసే వాళ్ళంతా ఈ సైడ్కి వచ్చేయండి. ఈ పక్కకి ఆడియన్స్ నుంచి, ఓన్లీ ఆడియన్స్ నుంచి అందరూ మొబైల్స్ ఓపెన్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ అయితే పెట్టుకోండి. నెంబర్ టైప్ చేస్తే కొంచెం టైం పడుతుంది. క్యూఆర్ కోడ్ అయితే ఫాస్ట్ ఎంత పడుతుందో తెలియదు. వెదజల్లుతున్నాం డబ్బులు ఎక్కువే కాదు, ఇండస్ట్రీ బాగుండాలి అనే ఒకే ఒక ఉద్దేశం. ఎవరు చేయట్లేదు ఇండస్ట్రీలో. నాకెందుకు మరి దేవుడు అది ఇచ్చాడు వరం. మరి పైన దేవుడు ఇచ్చాడు, నా వెనుకున్న దేవుడు కూడా ఇచ్చాడు. చేద్దాం. రైట్, మొదలెడదామా? మీతోనే మొదలెడదాం. అయిపోయిందా? పడిపోయిందా? జనరల్ ఆడియన్స్ అయితే పక్క వచ్చింది క్వశ్చన్స్ అడిగే వాళ్ళు. తర్వాత మీడియా పీపుల్ దగ్గర అడగండి సార్, క్వశ్చన్ అడగండి సార్. నేను 15 years నుంచి సినిమాలో యాక్టింగ్ నా దగ్గరికి రండి. సినిమాలో యాక్టింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి బలమైన కోరిక సార్. కానీ ఎక్కడ తిరిగినా, అప్పుడు హైదరాబాద్ కు వచ్చి అన్నపూర్ణ స్టూడియో, పద్మల స్టూడియో, చిన్న పిల్లలైనా నాకు ఏందో సినిమాలో నటించాలి, ఎట్లా పోవాలో తెలియదు. తిరిగి లాస్ట్ కు ఇంకా అది కుదరకపోతే మళ్ళీ ఫిలిం నగర్కి వచ్చి ఒక ఆఫీస్ పెడితే అడిగి పోయి ఆ రోజుల్లో 5,000 కట్టాను. ఓకే, అయినా వదిలేసేయండి. మీకు ఇప్పుడు ఏం కావాలి? నేను యాక్టింగ్ అంటే నాకు ప్రాణం సార్. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎన్ని సినిమాలు చేయగలవు? నేనే క్వశ్చన్ ఇస్తున్నా. ఎన్ని సినిమాలు మీకు ఎంత ఓపిక ఉంది? ఎంతైనా ఒప్పుకోండి సార్. మీరు నన్ను ఎలాగైనా అంటే నేను ఒక బొమ్మను సార్. మీరు ఆ బొమ్మని విజయ్ వద్దురా బాబు అన్నంతగా క్యారెక్టర్. ఓకేనా? విజయ్ అప్పు చెప్పేసి సార్ రేపటి నుంచి రావాలి షూట్ కి చెప్పినట్టు కాదు సార్. కుమ్మేయండి. చలో సార్, చలో నెక్స్ట్. సో దీని తర్వాత బిఫోర్ క్వశ్చన్లు అడిగే ముందు విజయ్ని ఎవరో కామెంట్ చేశారనో ఇంకోటి ఏవో తను ఫీల్ అయితే చెప్పాడు కదా. ఈరోజు నేను ఆ కామెంట్ ని నిజం చేస్తున్నా. ₹1,00,000 ఇస్తున్నాడు, నెల ₹1,00,000 ఇస్తున్నాడు, 2 లక్షలు ఇస్తున్నాడు అంటున్నాడు కదా. విజయ్ ఫ్యామిలీకి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, విజయ్ చేస్తున్న పని మీకు అర్థం కావట్లే. 24 గంటలు డే అండ్ నైట్ ఈసీ కోసం పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడు? మనందరం బాగుండాలని. అలాంటి టెక్నీషియన్లు మనము సపోర్ట్ చేయాలి తప్ప డిగ్రేడ్ చేయకూడదు. ఈరోజు నేను చెప్పకూడదు అనుకున్నా కానీ మీడియా ముఖంగా చెప్తున్నాను, విజయ్ ఫ్యామిలీకి నేను బిజినెస్ పెట్టిస్తున్నాను నా డబ్బుతో, సొంత డబ్బు. ఇంకా కామెంట్లు ఏమైనా పెట్టుకోండి. మీరు రెండు బ్రదర్స్ వారణాసి సూర్య టీమ్ ని కామెంట్ చేయాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఉంటే కామెంట్ చేయండి. ఆ అమ్మాయిని పిలవండి. భరతనాట్యం చేసా. భరతనాట్యం అనేది నాకు తెలియదు, అది అంత కొంచెం వాటి మీద నాలెడ్జ్. మీరు ఎక్కడ ఉంటారు నాన్న? ఇక్కడ హైదరాబాద్ వచ్చేసారా? మీరు రావడం రాదు. ఈ అమ్మాయికి ఈసీలో తను ఎంత ఓపిక ఉందో అన్ని క్యారెక్టర్లు చేస్తుంది. మీరు చూస్తూనే ఉంటారు ఈ అమ్మాయిని. ఇంకా ఇలాంటి టాలెంట్ పీపుల్ వదలను అసలు. కంటిన్యూగా చేస్తూనే ఉంటది. ఇప్పుడు ఫంక్షన్లకు వస్తూనే ఉంటది. నీకు తెలియదు కానీ నువ్వు బూరెల బుట్టలు పడ్డావు వచ్చి, అది నీకు అర్థం కావట్లేదు. అంతే, చిన్నపిల్లవి కదా, అర్థం కాలేదు. పనాన్న ఓకేనా? హ్యాపీ. రైట్, క్వశ్చన్స్ వచ్చేయండి నా దగ్గరకు. వచ్చేయండి. హాయ్ సార్, మీరు ఇంతకుముందు వచ్చారు కదా? లేదా ఫస్ట్ టైం? ఓకే సార్, నా పేరు శ్రీకాంత్. నేను ఇంచుమించు 8 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి.
సో డైరెక్షన్ పరంగా నేను వచ్చిన కొత్తలో ట్రై చేయలేదు సార్. కానీ రీసెంట్గా నేను ఒక కథ రాసుకొని చాలా ఆఫీసులు తిరగడం జరిగింది డైరెక్షన్ ఛాన్స్ కోసం. కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఖచ్చితంగా నమ్మకంతో మనీ పెట్టే వాళ్ళు అయితే ఉండరు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు కనీసం. కానీ ఇక్కడ మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తారు అన్న కానించాలి. మన తమ్ముడు శివ ఒక అబ్బాయి నన్ను ఇక్కడికి అన్న కూడా పిలిచాడు. సో ఇక్కడికి వచ్చాను సార్. నాకేంటంటే సార్ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం సార్. నాకు రీసెంట్ గా ఒక మంచి కాన్సెప్ట్ తో నేను ఒక్కరు ఉన్నారా టీం ఉందా? ప్రస్తుతానికి అయితే టీం ఉన్నారు సార్, అంటే ఒక 6 members ఉన్నారు టీం. నీ మాట వింటారా టీము? వింటారు సార్ ఖచ్చితంగా. కానీ ఎక్విప్మెంట్స్ ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చేసి 6 మంది అంటే సరిపోరు. కానీ ఓ పని చెయ్యి సార్, నీకు ఇదే సెకండ్ ఇక్కడే సార్ నువ్వు ఈసీలోకి వచ్చేస్తున్నావు. ఈసీలోకి వచ్చేసి ప్రాజెక్టులు ఎంటర్ అయిపో, వర్క్ చేసుకో, టీమ్ ఇక్కడే బిల్డ్ చేసుకో. ఇక్కడే నీకు ఆర్టిస్టులు ఉంటారు, ఇక్కడే టెక్నీషియన్ ఉంటారు. సరిపోరు. ఒక సినిమాకి 30 మంది కావాలి. ఇక్కడ వరద ఉంది. అవును సార్. తీసుకో, నీకు ఎవరెవరు కావాలో తీసుకో, సెలెక్ట్ చేసుకుంటూ ఉండు అంతే. నీ ప్రాజెక్ట్ కి ప్రిపేర్ అవ్వు. నువ్వు హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నావు అంటే ఈసీని అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎవడో అనౌన్స్మెంట్ చేయడం ఏంటి? నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తావు చెయ్యి. నువ్వు చివరి వరకు నీ ఊపిరినంత వరకు సినిమాలు చెయ్యి. ఓకేనా? హిట్ చేస్తావో ఫ్లాప్ చేస్తావో తెలియదు. కుమ్మే అంతే. హాయ్ సార్. సార్ నేను వీడికి హైదరాబాద్ వచ్చి అయితే 5 years అవుతుంది సార్. మేము లింగంపల్లిలో ఉన్నప్పుడు అయితే ఒక 1 year నుంచి అయితే అరటి పండ్లు తింటుగినా ఉంటూ అట్లా చేస్తూ గిట ఉన్నాము. కానీ మాకైతే ఎలాంటి అవకాశం రాలేదు. సో మా ఫ్రెండ్స్ మేము కలిసి ఇక్కడే ఉన్నాం. మా ఫ్రెండ్ గిట అశోక్ అని అక్కడ ఉన్నారు సార్, వీడియో చేస్తాడు. సో అక్కడ ఉన్నాడు. మేము ముగ్గురం రూమ్ లో ఉంటాం సార్, రాము, అశోక్, శ్రీను అని. సో మేము యాక్టింగ్ గురించి ఎంత ప్రయత్నించినా మాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు సార్. సో ఇక్కడ మా ఫ్రెండ్ తను ఉన్నాడు, ఇక్కడ అవకాశాలు ఉంటాయి సార్ వాళ్ళు వచ్చారు అందరూ. మీరు ఒకసారి వచ్చి సార్ వాళ్ళని కలిసి మీరు వాళ్ళకు అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ విషయంలో అవకాశం ఉంటుందని చెప్పారు సార్. సో రిక్వెస్ట్ ఏం లేదు, వచ్చి ఆర్డర్ సూర్య సార్ నా క్యారెక్టర్ కావాలంతే. ఇండస్ట్రీ వేరు, సూర్య సార్ ఇండస్ట్రీ వేరు సార్. అడుగు. ఓకే సార్. దమ్ముతో అడుగు, నా టాలెంట్ ఇది, నేను చేస్తాను సార్ అని. సార్ ఈ రోజు నుంచి ఖాళీ ఉండవు. నేను విజయ్ ని స్పెషల్ గా పెట్టడానికి రీజన్ అదే. వాళ్ళు 5 రోజులు 6 రోజులకు సినిమాలు చెప్తున్నారు. ఆ టీం ని పెట్టడానికి రీజన్ అది. మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు కావాలని. ఓకే, థ్యాంక్ యూ విజయ్. ఈ అబ్బాయిని లాక్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాక్ షూటింగ్ రావాలి చెప్పినట్టు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రాకపోతే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశాలు లెక్క ఎంత ఎత్తికాం. నెక్స్ట్ ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగే ముందు మా ఆపరేటర్స్ రండి సార్ ప్లీజ్. ఆపరేటర్స్ ముందు నాకు వాళ్ళే ముఖ్యం, కార్మికులే నాకు ముఖ్యం, పనిచేసే వాళ్ళే ముఖ్యం. వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటది. ఇంకోరెవరు ఉన్నారు? లక్ష్మణ్ ఉన్నాడు. ఆపరేటర్స్ 2 రావాలి సార్. 2 కాదు, 50 మంది కూడా రండి, ఏం కాదు. ఇక్కడ 2 ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగుండాలి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నాకు తెలిసి ఉండరు కూడా. ఎందుకంటే ఇప్పుడే మొదలెట్టాం సినిమా ఇండస్ట్రీలో వ్యవసాయం, సినిమాల వ్యవసాయం మొదలెట్టాం. ఎంతవరకు వెళ్తుందో తెలియదు. రండి, 2 వచ్చారా? ఇది మీ గిఫ్ట్, ఇది మీ పేమెంట్లు కాదు. ఓకేనా? మీరు బాగుండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్. వారణాసి. ఇందాక ఎవరు వచ్చారు? మీరే ప్లీజ్. వారణాసి అంటే మీనింగ్ ద ల్యాండ్ బిట్వీన్ వరుణ అండ్ ఆసి. అలాగే సినిమా చేసే వాళ్ళకి మీరు వారధిగా ఏమైనా ఉందాం అనుకుంటున్నారా? ఉండడం ఏంటి అంటే మీకు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చారేమైతే? లేదండి, అంటే సినిమా ఇండస్ట్రీలో నేను మీలాగే వచ్చాను, ఒక కామన్ మ్యాన్ గా వచ్చాను. మీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు అన్ని నాకు తెలుసు. సో ఇక ఇండస్ట్రీలో ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకూడదనే ఈరోజు మార్నింగ్ అనుకుంటా వీడియో ఇచ్చాను నేను. ఇక ఇండస్ట్రీలో ఆకలి బాధలు ఉండకూడదు, ఎవడు ఆకలితో ఏడవకూడదు అని చెప్పేసి. మీరు ఎక్కడ ఉన్నా సరే మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇండస్ట్రీలో ఎవడైనా ఆకలితో ఉన్నాడంటే పిచ్చోడ ఆకలితో ఎందుకురా, వారణాసి సూర్యకు ఒక చిన్న మెసేజ్ చేయి. ఓకే, ఒక్క మెసేజ్ చాలు, 100 రూపాయలు పడుతుంది. బిర్యానీ తిను, నెక్స్ట్ సినిమా ఏంటో ఆలోచించు. ఆకలితో ఉండద్దు ఇంకా. ఓకేనా? రైట్. ఇంకా కొంతమంది వెళ్ళిపోయా. ఒకసారి మీరు ఆర్టిస్టా టెక్నీషియనా? నేను యాజ్ ఎ డైరెక్టర్ సార్. డైరెక్టరా? మరి ఎందుకు ఏం అడగకుండా వెళ్ళిపోతున్నావు? అడిగాను కదా సార్ ఇప్పుడు.
నువ్వు ఆ విషయం అడిగావు కానీ నువ్వు డైరెక్టర్ గా ఏంటి ఉన్నాయి వర్క్ చేస్తున్నారా? నేను వర్క్ చేస్తున్నాను సార్. వర్క్ కడుపు నిండుతుంటే ఓకే, కడుపులే నీకు వర్క్ లేదనుకో నేరుగా ఈసీకి వచ్చి, కానీ ఈసీ రూల్స్ లో రావాల్సి ఉంటది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఎప్పుడైనా రావచ్చు. డోర్స్ ఓపెన్ కాదు, డోర్స్ బద్దలు కొట్టేసి ఈసీ ఓపెన్ చేసాం. రావాలన్నా. ఓకే నెక్స్ట్. క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఒక క్వశ్చనే కాదు, మళ్ళా రావచ్చు, ఎన్ని క్వశ్చన్లు అడగవచ్చు. ఇండస్ట్రీకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఓకేనా? ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్ని వందలైనా తీసుకోవచ్చు. నా మీడియా పీపుల్కి ఏంటంటే చెప్పేది, మీరు ఎన్ని క్వశ్చన్లు అడగచ్చు, మీ ఇష్టం, జేబులు నింపుకొని వెళ్ళిపోండి, మీరు బాగుండాలి. నేను మీడియా పర్సన్ అని ఎన్నోసార్లు చెప్పాను. నేను మీడియా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటది. దరిద్రం ఏంటంటే మధ్యలో మీకు మాకు మధ్యలో పిఆర్ఓ వ్యవస్థ ఉంది. వాళ్ళలో కూడా కొంచెం మంచి మనుషులు ఉన్నారు. కొందరు గలీజ్గాల వల్ల ఈ మీడియాకి సినిమాకి మధ్యలో గ్యాప్ ఉండిపోయింది. ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తున్నాను. డైరెక్ట్ గా మీడియా జేబుల్లోకి డబ్బులు వస్తే అదే 100 రూపాయలు వారది అనుకుంటున్నాను. వారది అది కాస్త కల్మషం అయిపోయింది, అది వారది కాదు. సో ఆ మీడియాకి సినిమాకి మధ్యలో వారది అవసరం లేదు. ఒకే వారది వారణా సూర్య. డైరెక్ట్ గా మీ అకౌంట్లకే డబ్బులు. మీరు ఫైనాన్షియల్ గా సఫర్ అవుతుంటారు కదా యూట్యూబ్ ఛానల్స్. నాకు బీ ఫ్రాంక్ చెప్పండి, యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా రెవెన్యూ ఉందా? ఏముంది చెప్పండి. మీరందరూ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు ప్రమోట్ చేస్తేనే. ఇలా మీరు అర్థం కావట్లేదు, 4 ఫంక్షన్లకే ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది ఈసీ. బ్లాస్టింగ్ 2 రోజులు నిండిపోయాయి మొత్తం మీడియా పీపుల్ అంతా యంగ్స్టర్సే. నాకు తెలిసి దారుణం. సోషల్ మీడియా అంటించేస్తారు మీరు. సో అలా అంటించండి, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. మీరు ఎంత త్వరగా అంటిస్తే సినిమా ఇండస్ట్రీలో అన్ని మార్పులు చూస్తారు మీరు. పెట్రోలా? నేను ఆల్రెడీ చల్లి ఉంచాను, మీరు అగ్గిపులేయండి చాలా, అంతే. ఆల్రెడీ నేను పెట్రోల్ వేసి ఉంచాను. కామెంట్ కాదు, నేను ఏవేం తీసుకుంటాను. కానీ అంటీ అండి, నేను మిగతా నేను చూసుకుంటా కదా, ఏ తగిలన్నా నేను చూసుకుంటాను. మీరు అంటే అని చెప్తా. రైట్, నెక్స్ట్ అన్న. సార్, దిస్ ఇస్ సాయి చరణ్. సో ఈసీ అని చాలా వరకు న్యూ అప్కమింగ్ యాక్టర్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు. సో వెల్ గుడ్. బట్ ఏంటంటే సో కొంతమంది యాక్టింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. సో రానోళ్ళకి కూడా మీరు ఛాన్స్ ఇస్తున్నారో లేదు నేను చెప్పాను, కానీ ఒక రానోళ్ళకి ఇస్తే సో బయటికి వెళ్ళినాక వాళ్ళు ఎలా సర్వే అవుతారు? సర్వే అవ్వడమా? టాలెంట్ మెయిన్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇస్తున్నారు. 200 సినిమాలు చేస్తున్నారు. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. సో లేనోడికి ఇచ్చి ఉన్నోడికి ఇచ్చి ఆ లేనోడు బయటికి పోతే వాడు ఎలా సర్వే అవుతాడు? ఇప్పుడు ఏంటంటే నా దగ్గర టాలెంట్ కూడా అవసరం లే, ప్యాషన్, సినిమా చేయాలనే ప్యాషన్ ఉంటే చాలు, వచ్చేయచ్చు. టాలెంట్ ఆటోమేటిక్ బయటకు వస్తుంది వాడు విషయం ఉంటే. విషయం లేకపోతే అంటే ఎలాగో ఇంటికి వెళ్తాడు. తనకు ఆ విషయం తెలుసు కదా, అవునా కదా? టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఆ దగ్గర అసలు ఏ టాలెంట్ లేదు, 10 సినిమాలు చేసిన టాలెంట్ లేదంటే ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. సింపుల్ థింగ్ అది. తను సర్దుకునేసి వేరే ఏమైనా చూసుకోవాలి. లేదు అదే ప్యాషన్ అంటే ఇంకొక డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకోవాలి. సింపుల్. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులే టాలెంట్ లేకపోతే, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ టాలెంట్ లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్ కొడుకులు, పెద్ద పెద్ద హీరోలు కొడుకులే మొదలు కూర్చుంటున్నారు. అవునా కదా? టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. మీ దగ్గర టాలెంట్ ఉందా, ఇక్కడ నుంచి వారణా సూర్య మీ వెనకలు ఉంటాడు. దున్నేయండి, దున్నేసి వదలండి సినిమా ఇండస్ట్రీని. టాలెంట్ లేకపోతే ఎవరేం చేయలేరు. నెక్స్ట్ మీరు ఇటు వచ్చి అజయ్ ఇక్కడికి రా సార్. మీరు మైక్ తీసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను పెద్ద అభిమాని సార్. నేను దగ్గరికి రావు, నా దగ్గరికి రండి. ఇక్కడ నేను కొట్టేదే ఉండదు, కొట్టేంత భయం ఉంటుంది అంతే. ఖచ్చితంగా భయం ఉంటుంది. నా భయం నిజాయితీ. నిజాయితీనే చెప్తున్నా కదా. పవన్ కళ్యాణ్ అనే వెపన్ ఇండస్ట్రీ మీద నన్ను వదిలాడు. ఇక చూడండి ఎలా ఉంటుందో చూద్దరు. చెప్పండి సార్. నాకు ఈసీ సినిమాలో నాకు ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా సార్ యాక్టింగ్ కి? అవును, ఎన్ని ఫంక్షన్ కోసం ఇప్పుడు అడగలేదే. లాస్ట్ ఫంక్షన్ కి వచ్చాను, ఈ ఫంక్షన్ వచ్చాను సార్. ఓకే, మీకు ఏం యాక్టింగ్? యాక్టింగ్ సార్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. మార్నింగ్ లేచి నేను నిద్ర లేకముందే యూట్యూబ్ లో మీరు నెక్స్ట్ ఫంక్షన్ వచ్చే కొద్దీ ఇక్కడ ఉండాలి. ఓకే, అక్కడ కాదు. ఓకేనా? ఓకే, సో మచ్. కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. నేను అవకాశం మాత్రమే ఇవ్వగలను. ఓకే, టాలెంట్ ఉందా లేదా అనేది మీ చాయిస్. అది ఓకే, మీరు చూసుకోవాలి, ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
తగలేడండి. నాకు తెలిసి ఈ ఫంక్షన్ తో మొత్తం ఇండస్ట్రీ తగలేడిపోతుంది. ఈ పాంప్లెట్స్ అని ఇవ్వడానికి గల అవగాహన ఏంటంటే, మొదటగా ఫస్ట్ మీకు తెలియడం కోసం, రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఈ పాంప్లెట్ ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేసామో అదే హెడ్డింగ్ తో, సో అక్కడ ఏదైతే పిక్చర్ కనబడుతుందో అదే హైలైట్ కాబోతుంది. సో ఒక చరిత్ర సృష్టిస్తబోతుంది. మీకు ఉపయోగపడుతుంది, ఫస్ట్ మీకు ఒకటి ఉపయోగపడుతుంది, తర్వాత మీకు ఇన్ కేసు ఉపయోగం లేకపోతే సో ఇంకా చాలా మంది ఇబ్బందిలో ఉంటారు. వాళ్ళకి మీరు ఒక స్క్రీన్ షాట్ కొట్టి లేదా ఒక ఫోటో తీసి వాళ్ళకి పంపండి, కాంటాక్ట్ అవ్వమనండి. మీ ఒక్క మెసేజ్ దూరంలోనే వాళ్ళ ఒక్క పూట ఆకలి తీర్చేలా మనందరం కూడా హెల్ప్ అవుదాం. అందుకే మీకు ఈ పాంప్లెట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఇండస్ట్రీలో అందరి ఆకలి తీరాలి, అందరి కడుపు చల్లగా ఉండాలి. ఎవరు ఆకలితో ఉండకూడదు. ఇండస్ట్రీలో షూటింగ్ లేవనో పనులు లేవనో ఇండస్ట్రీలో ఆకలితో ఉండకూడదు. ఆకలితో ఉంటే వారణాసి సూర్యకి మెసేజ్ రావాలి, 100 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది, ఆ పూట కడుపు నిండుతుంది. కడుపు నిండితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి, మీ టాలెంట్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. లేదు అవకాశాలు లేవు, ఈసీకి వచ్చేయండి, ఒక్కరే ఉన్నారు, ఈసీలో వర్క్ చేసుకోండి, టీం ఉంది, కుమ్మేయండి అంతే. డైరెక్షన్ మీకు ఏం కావాలంటే వాట్ నాట్ ఈసీలో అన్నీ ఉంటాయి, కానీ విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్. సార్ ముఖ్యంగా ఈరోజు వారణాసి సూర్య గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఒక 25 సంవత్సరాల క్రితం, 25 కంటే ఇంకా పైనే ఉంటది, 2000 బిఫోర్ నేను ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరదామని ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ ఫిల్మ్ నగర్, కృష్ణానగర్ ఇక్కడ తిరిగేసి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నేను సర్వైవల్ కాలేను, ఈ ఇండస్ట్రీ నాలాంటి వాళ్ళకి సెట్ కాదు అని చెప్పేసి నేను ఆ రోజు వెళ్ళిపోయాను. అప్పుడే టీవీ ఇండస్ట్రీ కూడా అప్పుడే వస్తుంది, కనీసం మా ఇంట్లో టీవీ కూడా లేని పొజిషన్ లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. నాకు ఫ్యాషన్ ఉండేది చదువుకునే స్టేజ్లో, ఇంటర్మీడియట్ ఎర్లీ డేస్ లో. నాకు విజన్, నేను నమ్మకం ఎందుకు వచ్చాను అని అంటే ఇండస్ట్రీకి ఆ రోజుల్లో అంటే 2000 బిఫోర్ ఇయర్స్ లో శ్రీహరి గారు సైడ్ క్యారెక్టర్ చేసుకునే స్టేజ్ లో నేను ఆయన్ని ఒక పోలీస్ సబ్జెక్ట్ గా హీరోగా పెట్టి పోలీస్ గా తీస్తే బాగుంటది అని చెప్పి మా ఫ్రెండ్స్ కి చెప్పేవాడిని. సినిమా చూసి ఇతనికి పోలీస్ సబ్జెక్ట్ లో అయితే బాగుంటుంది, నాకు నేను కూడా ఒక ఇంట్రెస్ట్ అనమాట, పోలీస్ ఆఫీసర్ కావాలనే కృతజ్ఞతతోటి. ఎందుకంటే జస్ట్ మినిట్ సార్, ఇంట్రడక్షన్ జస్ట్ మినిట్. అయితే నేను 30 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతే రీసెంట్లీ సమ్ ఇయర్స్ నుంచి ఈజీ సినిమాని ఫాలో అవుతున్నాను. మళ్ళీ నాలాంటి వాళ్ళకి ఒక కంబ్యాక్ రిటర్న్ రావడానికి ఒక వేదిక దొరికింది. ఓకే, మనకు సపోర్ట్ ఉంది, మళ్ళీ మనలో ఉన్న కళాకారుని లేకపోతే మనకున్న టాలెంట్ ని మళ్ళీ చూపించుకునే దానికి ఒక అవకాశం మీ ద్వారా దొరికిందని చెప్పి నేను ఈసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. మీరు వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదో ఎంట్రీ అయ్యాను సార్ రీసెంట్. నెరజానా అంతేనా? ఎస్ సార్, నెరజాన ప్రాజెక్ట్ లో తను ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ జరుగుతున్నాయో అసలు మీకు అంతు పుట్టదు, ఎక్కడెక్కడో ఏ ప్రాజెక్టులు అన్ని కనెక్ట్. అయితే ఇప్పుడు బిఫోర్ సార్ మీకు నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ ఎంట్రీ రాగలిగాను అంటే మీ సపోర్ట్, మీ యొక్క ఇన్స్పిరేషన్ వచ్చింది. అయితే నాకు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ సినిమాలు చేస్తున్నాం, కనీసం ఈసీ నుంచి ఒక థియేట్రికల్ సినిమా సంవత్సరానికి 1-2 సినిమాలన్నా థియేటర్ లో పడితే బాగుంటది, అలాంటి ప్రయత్నం చేద్దాము అంటే కొంచెం మనం కూడా ఒక టీం వర్క్ చేద్దాము, ఇంతమంది టీం చేస్తున్నాం, థియేట్రికల్ సినిమా చేద్దాం అనేది నా కోరిక సార్. నా ప్లానింగ్ మీకు అర్థం కాలే. నేను యూట్యూబ్ వచ్చింది కూర్చొని యూట్యూబ్ లో కూర్చోడానికి కాదు, ఇక్కడ నుంచి అంతే మళ్ళీ థియేటర్కే తీసుకెళ్తాను సినిమాలన్నింటినీ. ఆ ప్లానింగ్ ఉంది, మీరు చూస్తుండే అంతే. ఇక్కడ నుంచి మళ్ళా థియేటర్కి వెళ్తాం, ఎందుకంటే థియేటర్ కి చిన్న సినిమాని మేళ తాళాలతో, గుర్తుపెట్టుకోండి, చిన్న సినిమాని పెద్ద ప్రొడ్యూసర్లు మేళ తాళాలతో థియేటర్ లో కూర్చోబెట్టే రోజు వస్తుంది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సైలెంట్ గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈసీ మీడియా నుంచి. నేను ఫస్ట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో ఒక మూవీలో చిన్న లేకుంటే జబర్దస్త్ లాంటి వాటిలో యాడ్ చేయాలని వచ్చాను సార్ మామూలుగా. తర్వాత ఇవన్నీ మన వర్కౌట్ కావని మళ్ళీ నేను సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయాను సార్.
అక్కడ వచ్చే 20K 30K అవి నేను చేయలేకపోయినా ఇంకా శాశ్వతం కాదనుకున్నా. నేనైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడైతే 10K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. 10K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మనీ కూడా జనరేట్ అవుతున్నాయి. అయితే నాకేంటంటే నేను మూవీస్ లో లేకపోతే మంచి ఒక ఆర్టిస్ట్ గా సర్వే కావాలనుకున్నా, కానీ నాకు ఆపర్చునిటీస్ లేక నేను ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఈ ఈసీ మీడియా నుంచి నేను ఏదో ఒకటి చిన్న క్యారెక్టర్ చేయాలని నా కోరిక సార్. 2 కోరికలు తీరుతాయి మీకు ఈరోజు. ఫస్ట్ ఏంటంటే మీరు ఆర్టిస్ట్ గా మీరు ఇమ్మీడియట్ ఎంటర్ అయిపోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండోది అంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నారు, ఈసీ మీడియాలోకి ఎంటర్. మన మీడియాలోకి ఉంది, ఈసీకి సపరేట్ మీడియా ఉంటుంది. వారణాసి సూర్యకి సపరేట్ మీడియా క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. మీడియాలోకి వచ్చేయండి. మీకు ఎర్నింగ్ నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ మీద పెద్దగా ఉండదు. ఇక్కడ లైవ్ లో డైరెక్ట్ గా సంపాదించుకోండి. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యారండి. ఈరోజు 5 క్వశ్చన్ల 10 క్వశ్చన్ల 20 క్వశ్చన్ల 50 క్వశ్చన్లు అడిగితే 5,000 రూపాయలు నీ అకౌంట్ ఆన్ స్పాట్ పడుతుంది. బిఫోర్ నీ క్వశ్చన్ అడిగే ముందే దాంట్లోకి ఎంటర్ అవ్వండి. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండండి. ఈసీని సపోర్ట్ చేయండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. కంపల్సరీ సార్. హ్యాపీనా? హ్యాపీ సార్. కృష్ణ, నువ్వు నంబర్ తీసుకో, అబ్బాయికి ఇచ్చి వీడియోలో యాడ్ చేస్తాడు. ఓకేనా? ఒక చిన్న గ్యాప్ ఇవ్వగలరా? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఒక 2 minutes సైలెంట్గా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ అక్కడ వర్క్ జరుగుతుంది అందువల్ల. ఓనన్నా నేనా అడుగుతున్నాను ఇక్కడ. ఒకసారి అడిగినా సరే కానీ అమ్మాయి ఏనన్నా చిన్న ఊరికేనా? నువ్వు ఆడుకో, వచ్చేస్తాను నేను. ఓకేనా? బాయ్. అలాగే స్టేజ్ మీద కూడా కొంచెం దగ్గరగా ఉన్న వీడియోలో రికార్డ్ అవ్వట్లేదు, లాంగ్ వెళ్ళకుండా క్లారిటీ. సారీ ఫ్రెండ్స్, అక్కడ ఇంటి దగ్గర కప్బోర్డ్ వర్క్ జరుగుతుంది. అక్కడ నేను కంపల్సరీ కమ్యూనికేషన్ వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. ఓకేనా? సార్, ఇప్పుడు 100 రూపాయల కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైంది. ఎమ్మెల్యే అని కూడా మీరు పెట్టారు. దానికి మీనింగ్ అంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ పోటీ చేస్తే ప్రజలకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలుగా ఇప్పుడు మనం పాలిటిక్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం చెప్పగలను, ఏ పొలిటీషియన్ చేయని మంచి పనులు అయితే చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకే నేను ఇంత చేస్తూ ఉంటే బయట జనాల్లోకి వస్తే ఎంత చేస్తాను, మీ ఊహకు దాటి ఉంటది అంతే. సార్, ఫస్ట్ టైం మీరు ఓజీని ఓన్లీ సీఎం అనే రూట్ లో చూస్తున్నారు. అది పిఎం మెటీరియల్, అది మీకు అర్థం కావట్లే. అక్కడ కూర్చోబెట్టేసి నేను వదలను, రాసి పెట్టుకోండి. హాయ్ సార్, నా పేరు తేజ. ఫస్ట్ టైం చేసి ఎక్కాను సార్. ఈసీ నుంచి ఏమైనా ఛాన్స్ కావాలి సార్? అరే ఛాన్స్ ఏంటి, ఇంత జరుగుతుంటే. విజయ్ అయిపోయింది, రేపు నుంచి షూట్ లోకి రావాలి, జాయినెడ్ కాదు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇమ్మీడియట్ ఆన్ స్పాట్ ఛాన్సెస్. చక్క వెళ్ళిపోతూనే ఉంటారు. ట్రైన్, గూడ్స్ ట్రైన్ ఇది, గుద్దుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది, ఆగదు. హాయ్ సార్.